వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. అమెరికాలో తెలుగువారు గత 54 ఏళ్ళుగా తెలుగువారి ఉనికిని చాటే క్రమంలో మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ తెలుగు అసోసియేషన్ TLCA ఏర్పడి నేటికి 54 సంవత్సరాలు గడుస్తుంది. ఈ క్రమంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ తెలుగువారందరినీ కూడా ఒక దగ్గరగా చేర్చి ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా తెలుగువారందరం ఒకే కుటుంబం అనే ఒక సంస్కృతిని నెలకొల్పే క్రమంలో దీన్ని స్థాపించి తద్వారా అంచెలంచెలుగా ఎన్నో అసోసియేషన్స్, ఎన్నో నేషనల్ అసోసియేషన్స్ ఇలా ఏర్పడడానికి ఒక నాంది పలికిన వారధిగా TLCAని మనం వర్ణించవచ్చేమో. సో ఈ క్రమంలో ఎంతోమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా సాంస్కృతిక కళల పట్ల, తెలుగు పట్ల అభిమానం ఉండేవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థకి సర్వీసెస్ అందిస్తూ వస్తున్నారు. సో నేడు చూసినట్లయితే మారుతున్న అనేక మంది ఇక్కడే పుట్టి పెరిగి తెలుగువారికి కూడా నేడు ఈ తెలుగు సంస్కృతి కళావేదిక అందించడంలో ఆ ఒక కళావేదికను కూడా నిర్మించి అందిద్దామనే ఒక ప్రయత్నం కూడా, ఒక బృహత్తర కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం TLCA ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సుమంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. సో ఆయన మాటల్లో మనం మరిన్ని విశేషాలు, TLCA ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో సుమంత్ గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు సుమంత్ రామ్ శెట్టి, ప్రెసిడెంట్ TLCA. థ్యాంక్ యూ. సుమంత్ గారు, మీరు చెప్పండి. ముందుగా కంగ్రాచులేషన్స్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ మన స్టూడియోకి రావడం. సో ఇది వరకు మీరు వేరియస్ పొజిషన్స్లో కూడా TLCAలో సర్వీసెస్ అందిస్తూ వచ్చారు. సో చెప్పండి, TLCAలో మీరు ప్రెసిడెంట్గా తీసుకున్నాక ఏ విధంగా ఉంది మీ ఎక్స్పీరియన్స్? సో ఎటువంటి కార్యక్రమాలతో మీరు ముందుకు వస్తున్నారు? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5-6 ప్రోగ్రామ్స్ చేసామండి. TLCAకి మాకంటూ కొన్ని, మీరు చెప్పినట్టుగా 54 ఇయర్స్ అంటే ఒక విశాలమైన ఒక లాంగ్ జర్నీ. ఎందరో మహానుభావులు, అలాగే ఎంతోమంది ప్రెసిడెంట్స్, చైర్మన్స్, బోర్డు వాళ్ళంతా కలిసి ఒక చక్కటి ఫార్మాట్, ఒక చక్కటి రన్వే వేసి మాకు వస్తున్న ప్రెసిడెంట్స్కి మాకు అన్ని ఓ ఫార్మాట్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఉన్న వాటిని చేసుకుంటూ కొత్త జనరేషన్కి కొత్తగా ఏమి ఇవ్వటం, కొత్తగా వచ్చిన కమ్యూనిటీకి మేము ఏమి అందించగలం అనే దిశగానే ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ముఖ్యంగా సంక్రాంతి ఉత్సవాలు చేసుకున్నాము. జనవరిలో అనూహ్యమైన స్పందన వచ్చింది. 800 పైగా తెలుగు కమ్యూనిటీ వచ్చారు. అలాగే ఆ కమ్యూనిటీని మన సంక్రాంతి పండుగని అందరూ చేసుకున్నట్టుగానే చేస్తూ ఈసారి ఏం చేసామంటే పిల్లలకి హాలీవుడ్ నుంచి కొరియోగ్రాఫర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేయించడమే కాకుండా వాళ్ళతోటి శిక్షణ పొందించే వర్క్షాప్స్ చేసాం. డ్యాన్స్ వర్క్షాప్స్, అలాగే సింగర్స్, ప్రముఖ టాలీవుడ్ సింగర్స్ తోటి వర్క్షాప్స్ చేయించాం. ఎందుకంటే యూజువల్గా వాళ్ళని కలవటము, వాళ్ళతో టైం స్పెండ్ చేయటము హాలిడేస్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కుదరదు. కాబట్టి వారిని ఇక్కడికి 2-3 వారాలు మాతోటే ఉంచి ఒక 2 వీక్స్, 2.5 వీక్స్ పిల్లలకి శిక్షణ ఇచ్చే విధంగా ప్రయోగం చేసి దాంతో ఒక మంచి చక్కటి పర్ఫార్మెన్స్ డిజైన్ చేశాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కమ్యూనిటీ వాజ్ హ్యాపీ అండ్ కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ దట్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్. సో రైట్. అంటే మీరు ప్రెసిడెంట్గా అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని మరొక లెవెల్కి తీసుకెళ్లాలని ఒక ఆకాంక్ష ఉంటుంది. సో ఆ క్రమంలో ఇదివరకు ఆల్రెడీ ఎంతోమంది ప్రెసిడెంట్సే కానీ, వేరియస్ టీమ్సే కానీ ఎన్నో ఐడియాస్తో వచ్చి కొత్త ఆలోచనలతో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడు ఆ స్పేస్ అనేది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు నమ్మే విషయం. సో ఈ క్రమంలో మీరు ఒక సిగ్నేచర్ మీ టైంలో చేయాలి అనుకునే లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఉన్నాయండి. బేసికల్గా ఇప్పుడు దాకా కొన్ని చేసుకుంటూ వచ్చాము. కొంతమంది ఆల్రెడీ చేశారు, దాన్ని మళ్ళీ మనం ఎన్హాన్స్ చేస్తూ చేసాము. అలాగే సంక్రాంతి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హోలీ పండుగ కూడా చేసాము మనం న్యూయార్క్లో. అదేవిధంగా ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి చేసాం. ఐ నో ఎవ్రీబడి హ్యాస్ ఇన్సూరెన్స్, ఎవ్రీబడి హ్యాస్ ఎ డాక్టర్, బట్ స్టిల్ everybody cannot get a pool of doctors at one location, right? So ఒక 20 providers non-stopగా ఒక 4 hours పాటు you name it, EKG, BMI and insurance, flu shots, cardio, colonoscopy, anything, any related, any of these doctors. ఒక 300 మంది పైగా నాన్ స్టాప్గా డాక్టర్స్ 4 hours
మంచి హెల్త్ అవేర్నెస్ క్యాంప్ చేసాము. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఇనిషియల్గా పెట్టినప్పుడు వీ ఆల్ హ్యావ్ ఇన్సూరెన్స్, వై ఆర్ వీ డూయింగ్ దిస్ అన్న ఇదిగా ఉండి, మ్యాన్ వీ షుడ్ బి డూయింగ్ ఇట్ మోర్ ఆఫెన్ అని. ఈకేజీ లైన్స్ అయితే 4 అయిపోయి 5 అయిపోయి 6 అయిపోయిన తర్వాత కూడా ఇంకా చేయించుకుంటానే ఉన్నారు. అండ్ అది చేస్తామే ఒకటే కాకుండా మీరు అడిగినట్టు కొత్తగా ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఎప్పుడు యూత్ అని ఇన్వాల్వ్ చేయాలి, యూత్తో చేయాలి అని ఎన్ని సంవత్సరాలుగా ప్రతి సంస్థ ప్రతి ప్రెసిడెంట్ మేము అనుకుంటా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ని మొత్తం లీడర్షిప్ అంతా బ్యాక్ సీట్ తీసుకొని యూత్ తోటే, మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా దివ్యా దొమ్మరాజు గారు ఉన్నారు, అలాగే అమ్మ ఇక్కడ జనరేషన్ ఇక్కడ కాలేజ్కి వెళ్ళి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇక్కడ జాబ్ చేస్తున్నాం, అలాగే దియా వామా అనే కోఆర్డినేటర్, వీళ్ళిద్దరు కలిసి 40 మంది యూత్ వాలంటీర్స్ తోటి ఇంత పెద్ద హెల్త్ అవేర్నెస్ క్యాంప్ చేశారు. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. 20 డాక్టర్స్ వచ్చారు. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ రెస్పాన్స్. అండ్ అలాంగ్స్ దట్ స్కాలర్షిప్స్, ఇంటర్న్షిప్స్, ఫెలోషిప్స్ ఫర్ ద డాక్టర్స్, ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశామండి. కమ్యూనిటీలో ఎవరైనా డాక్టర్స్ దగ్గర షాడోయింగ్ ప్రోగ్రామ్ని ఒకటి స్టార్ట్ చేశాము. ఎవరెవరికైతే ఉన్నారో వారి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ డాక్టర్స్ తోటి కాంటాక్ట్ అయ్యి, మా దగ్గర ఈ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఈ స్పెషాలిటీలు చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఏమన్నా స్పేస్ ఉందా, ఈ కోఆర్డినేషన్ చేసి ఆ షాడోయింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాం మెడికల్ సైడ్. ఎక్సలెంట్. సో ఇకపోతే సంస్థ తెలుగు సంఘాల విషయానికి వచ్చేసరికి, సో గత 50-60 ఏళ్ళుగా సుమారుగా మనం చూసినట్లయితే ఈ ట్రావెల్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం, అక్కడ వారికి ఇక్కడ వారికి ఒక వారధిగా నిలవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఇక్కడే పిల్లలు పుట్టి ఇక్కడే మీరు ఇందాకన్నా అన్నట్టుగా చదువుకొని ఇది జరుగుతుంది. ఇది లాస్ట్ టైం కూడా మనం పారిజాత పరిమళ షోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ యూత్ని ఇక్కడ అసోసియేషన్స్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, కేవలం ఏదో ఆ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళని రమ్మంటాం, 4 డ్యాన్స్ పార్టిసిపేషన్స్ అని అలా కాకుండా ఒక కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళకంటూ ఒక కోటాని పెట్టుకుని, లైక్ టీఎల్సీలో కానీ బోర్డులో కానీ ఎగ్జిక్యూటివ్ టీంలో కానీ వాళ్ళని కూడా మెంబర్లను చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి క్రమంలో ఏమైనా టీఎల్సీ ఆలోచిస్తుందా? ఆలోచిస్తుందండి. ఆలోచించడమే కాకుండా ఆచరణలో కూడా పెట్టిందని నేను సగౌరవంగా చెప్పగలుగుతాను. ఐ థింక్ నెహ్రూ గారి టైంలోనూ మనకి దివ్యా దొమ్మరాజు ఎగ్జిక్యూటివ్ కమిటీలో వచ్చారు. షీ ఈస్ ద నెక్స్ట్ జన్ leader, and she already graduated, went to school, she participated on these stages. So she is part of our executive committee. Tanu and another youth coordinator కలిసే మొన్న మెడికల్ హెల్త్ క్యాంప్ అవేర్నెస్ క్యాంప్ చేశారు. వాళ్ళే మొత్తం దే లెడ్ ద షో, ఎంటైర్ షో. వి ఆర్ జస్ట్ అవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాజ్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బ్యాక్, అండ్ ద ఈవెంట్ డే మా కమిటీ ముందుకు వచ్చి ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. బట్ బ్యాక్ ఎండ్ అంతా వాళ్ళు చేశారు. వారికే మేము ముందుగా అవకాశం ఇచ్చామన్నమాట. సహజంగా టీఎల్సీ అంటే ఇంత వరల్డ్ ఆర్గనైజేషన్. సో ఈ క్రమంలో టీఎల్సీ ప్రోగ్రామ్ అంటే జనరల్గా మన వాళ్ళందరూ కూడా కొంతమంది చెలోక్తులుగా మాట్లాడుకోవటం కూడా ఎలా ఉంటుందంటే, టీఎల్సీ అంటే ఒక ఓల్డ్ ట్రెడిషన్ ఉంటుందంతా, ఒక డాక్టర్స్ అందరూ సీనియర్స్ ఉంటారు, అంతా ఆ ప్రోగ్రామ్ స్టైల్ కూడా ఒక ఓల్డ్ వేలో ఉంటుంది అనే ఒక రకమైన సంభాషణలు జరుగుతూ ఉంటాయి సహజంగా. సో దీనికి భిన్నంగా టీఎల్సీఏ లేదా దీన్ని ఆ లెగసీని పెట్టుకుంటూనే కొత్త స్థాయిలో కొత్త వరవల్లో తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు ఉండే జనరేషన్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి అది తోడ్పడే విధంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? తప్పకుండా అండి, అది ప్రయత్నం జరిగింది. ప్రయత్నం చేసి మేము సక్సెస్ అయ్యామని చెప్పుకోగలుగుతాము. ఇప్పుడు ఇందాక చెప్పిన సంక్రాంతి ప్రోగ్రామే అవ్వచ్చు, రైట్? ఇంతకుముందు సంక్రాంతి ప్రోగ్రామ్కి ఇండియా నుంచి నేను చెప్పినట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ అండ్ వారి అసిస్టెంట్ వచ్చారు. దే ఆర్ నాట్ ఓల్డ్ అండ్ దే హ్యావ్ హియర్ అండ్ ట్రైన్ ద కిడ్స్. మొత్తం యూత్ ఒక 200 కిడ్స్ వచ్చారు. నాన్ స్టాప్ ప్రాక్టీసెస్, ఈవెన్ ఆన్ వీక్ డేస్ ఆల్సో. ఆల్మోస్ట్ 2.5 to 3 weeks ప్రాక్టీసెస్ జరిగాయి. సో మీరు అన్నట్టు ఊరికే వచ్చి పార్టిసిపేషనే కాకుండా వారికి వింటర్లో ఏం చేయాలి, బయటికి వెళ్ళలేము, స్కూల్స్ ఆల్ దట్, రైట్? సో మంచి ప్రాక్టీసెస్ చేసి వాళ్ళని కొత్త జనరేషన్ తోటి ఇమిడే విధంగా ప్రోగ్రామ్స్ చేసాం. సంక్రాంతికి చేసాము. అలాగే అంతటితోటే సరిపెట్టకుండా మళ్ళీ స్టాండప్ కమెడియన్స్ లైక్ ఫ్రమ్ లేటెస్ట్ ముక్క అవినాష్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అండ్ హారికా నారాయణ్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కొత్త పాత మిడిల్ ఏజ్ అందరికీ కేటర్ అయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటుందండి మా కార్యవర్గం ఎప్పుడు కూడా, ఎగ్జిక్యూటివ్ కమిటీ. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా మొన్న April 19th ఉగాది చేశాం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో డాక్టర్స్, ఓల్డ్ టైమర్స్, సీనియర్ పీపుల్, అలా వారికి నచ్చే విధంగా
పిల్లలకి మన సంస్కృతికి మన ఇతిహాసాలకి దగ్గరగా ఉండేలా శ్రీరామ పట్టాభిషేకం అని ఒక 70 మంది పిల్లలతోటి లైవ్ స్కిట్ చేశారు. అశోక్ చింతకుంట గారు అని పాస్ట్ ప్రెసిడెంట్, మాధవ్ సోలెట్టి గారు, ప్రసాద్ దబ్బరి గారు, వీరి డైరెక్టర్స్ వారు ఎంత చక్కటి ప్రోగ్రామ్ చేశారంటే 1 అవర్ పాటు నాన్ స్టాప్గా అసలు మొత్తం చాలా బాగుండింది, ఎక్సలెంట్. అలాగే అదొకటే కాకుండా మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని, కొత్త జనరేషన్ వాళ్ళని, యూత్ని ఆకట్టుకునే విధంగా ఐ థింక్ నన్ను వేరే కూడా ఎవరో అడిగారు, అందరూ ఫిల్మ్ స్టార్స్ని, హీరోస్ని, హీరోయిన్స్ని తీసుకొస్తారు కదా, మీరేంటి అనంత్ శ్రీరామ్ గారిని తీసుకొచ్చారన్నారు. ఎస్, అనంత్ శ్రీరామ్ గారు ఆయన ఎంత గొప్ప లిరిసిస్ట్ అయినా కానీ అగైన్ హీ కనెక్ట్స్ విత్ ద యంగర్ జనరేషన్, రైట్? అండ్ హీ హాస్ గివెన్ హిస్ ద బెస్ట్ అండ్ హీ కనెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్. అన్ని రకాల వర్గాలు, అన్ని రకాల క్రౌడ్, అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనోరంజింపజేసే విధంగా ఆయన చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చేళ్ళారు. సో మేము ఆ జాగ్రత్తలు తీసుకుంటామండి. యూత్కి, పెద్దలకి, మిడిల్ ఏజ్కి అన్ని కాంబినేషన్ తయారు చేసి ఇస్తాము. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. ఎక్కడ చూసినా ప్రెసిడెంట్ అనే క్యాండిడేట్ ప్రయారిటీ ఎక్కడో మసకబారుతుందా? కేవలం ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక రబ్బర్ స్టాంప్గా మారి ప్రెసిడెంట్గా ఉంటున్నారా, లేదా నిజంగా డైనమిక్గా ప్రెసిడెంట్ అనే వ్యక్తి యాక్ట్ చేయగలుగుతున్నారా, పని చేయగలుగుతున్నారా అనే ప్రశ్నలు చాలా దగ్గరలో మనకి తలెత్తుతూ ఉంది. సో చూస్తూ ఉన్నాం. సో ఆల్వేస్ అఫ్ కోర్స్ అది పర్సన్ టు పర్సన్ డైనమిజం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కేవలం రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్స్గా కాకుండా రియల్ టైం ప్రెసిడెంట్గా మీరు ఉన్నారా అని అడిగితే ఏం చెప్తారు? నేను ఉన్నానని చెప్తా అండి. దానికి కారణం ముఖ్యంగా మాకు బోర్డ్ నుంచి చాలా చక్కటి సహకారం ఉంటుంది. ఇప్పుడు బోర్డ్ చైర్ ఉమెన్గా రాజీ కుంజం గారు ఉన్నారు, ఆవిడ పాస్ట్ ప్రెసిడెంట్ చేశారు. I have a lot of good support from entire board, starting from chairwoman to all the way from all the board of trustees. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 40-50 ఏళ్ళుగా ఈ సంస్థను కాపాడుకుంటూ వస్తూ కూడా వారు ఎక్కడ కూడా వారి ఇలా చేయండి అలా చేయండి అనే కాకుండా మాకుంటూ మేము ఎప్పుడు వెళ్ళి సహాయం అడుగుతామో అప్పుడే వాళ్ళు స్టెప్ ఇన్ అవుతారు. సో నాకు అక్కడి నుంచి చాలా చక్కటి సహకారం ఉంది. అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, we all work together, we decide how to run an event and I have a freedom from there and from the donor. So రబ్బర్ స్టాంప్ అనే థాట్ కూడా లేదండి. బేసికల్గా యూ హ్యావ్ ద షో రన్నింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ అనే ఒక భయము, ఒక బాధ్యతతోటి. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ మీ మీద ఇచ్చినప్పుడు యూ విల్ బి more proactive and you make meticulous steps and decisions to make sure you are catering to all kinds of audience and you are kind of doing your role according to the bylaws and kind of what you need to give to the community. So నా వరకు అయితే అలాంటి సందేహమే లేదండి. ఎక్సలెంట్ అండి. సో అబ్సల్యూట్లీ టీఎల్సీ అనేది చాలా బిగ్ అడ్వాంటేజ్ అండ్ స్ట్రెంగ్త్. సేమ్ టైం ఏంటంటే ఈ మీరు అన్నారు ఆ సహకారం ఉండేటప్పుడు అది ఇంకా డబుల్ ఎనర్జీ అవుతుంది. సో పనిచేసే వాళ్ళకు కూడా. సో సహజంగా ఏమవుతా ఉందనంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం డే టు డే. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, ఈక్వేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ అప్రిషియేట్ అబ్సల్యూట్లీ. సో ఈ క్రమంలో మీరు ఫర్దర్గా ఎటువంటి రానున్న రోజుల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో కొత్తగా కొత్తదనం ఏమైనా తీసుకొస్తున్నాను? ఉన్న వాటిని చేసుకుంటూ మా సిగ్నేచర్, మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తూనే కొత్త, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్ స్పోర్ట్స్ ఉన్నాయి, పికిల్ బాల్ ఉంది. సో దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే June 29th క్రూజ్ ఈవెంట్ చేస్తున్నాం, ఫ్లషింగ్ మరీనా, 4 hours ఇట్ గోస్ ఆల్ ది వే అక్రాస్ స్కై వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అండ్ సరదాగా సమ్మర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్టాండర్డ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు భవనం వచ్చింది. రానున్న కాలానికి అగైన్ ప్రెసిడెంట్ టర్మ్ ఇస్ రైట్, ఇట్స్ వెరీ షార్ట్, రన్వే ఇస్ వెరీ నిజంగా. అంటే ఐ థింక్ చికాగోలో ఒక బిగ్గెస్ట్ ఇది కట్టున్నారు. ఓకే. సో తర్వాత ఇది నార్త్ ఈస్ట్ లో అయితే ఎటువంటిది ఇది లేదు. సో ఖచ్చితంగా అది డెఫినెట్గా నాట్ ఓన్లీ టీఎల్సీఏ, ఇక్కడ నార్త్ ఈస్ట్ లో ఉండే ప్రతి తెలుగు వారికి కానీ దట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అచీవ్మెంట్. డెఫినెట్గా. సో అది దాని విశేషాలు చెప్పండి. సో బడ్జెట్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, సో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఈసారి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో రాజీవ్ గారు, వారు ప్లస్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కష్టపడి దాన్ని ఈ సంవత్సరం దాన్ని కలసాకారం దిశగా బిల్డింగ్ తీసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ మోహన్ బాదే గారు 500,000 డొనేషన్స్ ఇచ్చి ఆ బిల్డింగ్ని తీసుకోవడం జరిగింది. అలాగే న్యూయార్క్లో ఉన్న చాలామంది పెద్దలు, డోనర్సు, ప్రతి ఒక్కరి సహాయంతో ఆ బిల్డింగ్ ఈరోజు సాకారమైంది. అండ్ 12,000 స్క్వేర్ ఫీట్ తోటి 2 floors.
ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నేను ఇందాక సంక్రాంతికి నేను చేసిన 200 మంది పిల్లలకి ప్రాక్టీసెస్ వీక్ డే షెడ్యూల్ చేయాలంటే ఐ యూస్ టు గో టు డిఫరెంట్ లొకేషన్స్, ఇన్సూరెన్సెస్, పేపర్ వర్క్, డిపాజిట్స్, ఆల్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు ఉగాది ముందుకు వచ్చింది, చాలా చక్కగా సొంత ఇంటికి వెళ్ళటం, ప్రాక్టీస్ చేసుకోవటం, పిల్లలకు కావాల్సినవన్నీ నీట్గా అన్నీ అరేంజ్ చేయటం, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ స్కెడ్యూల్స్ వైజ్గా ఎవరెవరికైతే అవైలబిలిటీ ఉందో వీకెండ్ నీట్గా స్కెడ్యూలింగ్ చేసి చాలా చక్కగా చాలా ఈజీగా నాకు ఈ రెండు నేను డిఫరెన్స్ చూశాను కదా. బిల్డింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఫర్ ద లీడర్షిప్ టీమ్ ఆల్వేస్ దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. రైట్, మీరు అన్నట్టు ఎందుకంటే లాట్ ఆఫ్ టైం కిల్ అయ్యేదంట దాన్ని హైర్ చేయడం, దాని పేపర్ వర్క్ ఎవ్రీథింగ్ విల్ చాలా బిగ్ మెస్. ఇప్పుడు వి జస్ట్ వాక్ ఇన్ అండ్ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ నైస్లీ ఎవ్రీథింగ్ ఈ స్టాఫ్ మంచిగా పెట్టుకుంటాం, వాటర్, స్నాక్స్ అన్నీ కావాల్సినవి అన్ని పిల్లలకి పెద్దలకి అందరికీ అన్నట్టు ఇంట్లో వచ్చే గెస్ట్లని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే జరిగింది. అండ్ పిల్లలకు కూడా ఇది ఒక హ్యాంగ్ అవుట్ స్పాట్ అయింది. మోర్ దాన్ భవనం, మోర్ దాన్ ఫర్ అవర్ మీటింగ్స్ ఆర్ ఫర్ ప్రాక్టీసెస్, పిల్లలు దే వర్ లైక్ ఎంజాయింగ్ దట్ ఇట్స్ లైక్ ఎ నైస్ ప్లే డేట్ ఫర్ దెమ్. దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నట్టుగా అప్పుడప్పుడు గ్యాప్ వస్తే అలా చెప్తా ఉంటారు. అలాగే భవనం ఆపరేట్ అయిందండి మొన్ననే May 9th, ఐ థింక్ May 9th అఫీషియల్గా లాంచ్ అయింది. అలాగే సిటీలో ఉన్న ఆల్ ఎలక్టెడ్ అఫీషియల్స్ కేమ్ అండ్ సపోర్టెడ్ pretty much ఫర్ దట్ ఈవెంట్. అగైన్ మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వైస్ చైర్మన్ గుప్తా గారు, రాజీవ్ గారు, అలాగే అందరు కొన్ని సంవత్సరాలుగా ఈ కోరిక, ఈ కళని బాదే గారి ఇది వల్ల సో బిల్డింగ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తారంటే ఇప్పుడు చేసుకుంటూ వచ్చిన దాన్ని బిగ్గర్ అండ్ బెటర్గా అన్ని జనరేషన్స్కి అన్ని రకాల ఆడియన్స్కి కేటర్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తూ ఇక పైన వచ్చే ప్రోగ్రామ్స్ భవనం సెంట్రిక్, భవనంను ఉద్దేశిస్తూ భవనం చుట్టూ మనం ఏం చేయగలుగుతాము, భవనంని ఒక టైము, కెపాసిటీ ఇవన్నిటిని ప్రాపర్ పార్కింగ్ ఉండింది. ఇట్స్ ఇన్ లెవిట్ టౌన్ ఇన్ లాంగ్ ఐలాండ్. సో అలాంటి కార్యక్రమాలు చేయాలని మేము ఆ దిశగా వర్క్ చేస్తూ ఉన్నాము. ఇవి చేస్తూనే దట్స్ ద ప్లాన్ డౌన్ ద లైన్. బట్ అగైన్ యూ హ్యావ్ ఓన్లీ వెరీ లిమిటెడ్ రన్వే. యూ కాంట్ టచ్ ఆఫ్ యువర్ ఫ్లాగ్షిప్స్. యూ హ్యావ్ టు ఎన్హాన్స్ టు ద న్యూ వన్. On top of it, you have to work on the building. It's a new challenge to have, but it's really exciting. And for the next coming leadership kuda, they have plenty of work to do because this is a blessing for us. Right. So, and me overall ఈ travel లో, ఈ జర్నీలో, TLCAలో నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రెసిడెంట్, అంత ముందు కూడా వేరియస్ పొజిషన్స్ వర్క్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది TLCA ట్రావెల్ అనేది? TLCA ట్రావెల్ అనేది కష్టం, సంతోషం, అంటే కొన్నిసార్లు కోల్డ్ ఫైట్స్ లేదా డిబేట్స్, వేరియస్ పాయింట్స్. ఇట్స్ ఆల్ అబౌట్ a subject. Right. It's not about personal things. Correct. It's all about difference of opinions. But when it comes to TLCA, I would say in recent times pretty much it's I would say zero, and when compared to other organizations. When I was in Thana, yes, it's a bigger organizations, and I was in foundation, more about services. So నేను ఎక్కువగా న్యూయార్క్ అనే సేవలు అందించాను. ఆ తర్వాత ఫౌండేషన్, ఐ క్యాంప్స్, క్యాంప్స్ అలాంటి వాటికే నేను చేశాను, బ్యాక్ హోమ్ యాక్టివిటీస్. సో అక్కడ కూడా నాకేం ఇబ్బంది లేదు. లక్కీలీ నాకు ఎక్కడ కూడా పని చేసే అవకాశము, పనికి ఎక్స్పోజర్ అయ్యే అవకాశమే వచ్చింది కాబట్టి నేను వాటికి చాలా వరకు దూరంగానే ఉన్నాను. అది నా అదృష్టమే. ఎక్కడ నాకు హికప్స్ లేవు, రిఫ్ట్స్ లేవు. సో అందరితో కలిసి వర్క్ చేసుకున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అండ్ ఐ ఫీల్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆల్సో. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్స్ నాట్ ఈవెన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఫర్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సంక్రాంతికి నేను చెప్పిన గెస్టులంతా నా ఇంట్లోనే ఉన్నారు. ఉగాదికి నేను చెప్పిన గెస్టులంతా ఆల్మోస్ట్ 90% అంతా నా ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళంతా అంతమందిని మన ఇంట్లో హోస్ట్ చేసి మనం అతిథుల్లాగా ట్రీట్ చేయాలంటే అది ఇంట్లో ఫ్యామిలీ, వైఫ్ నుంచి సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ సో ఫార్. నెక్స్ట్ మనం వచ్చినట్లయితే ఈ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఒక లాంగ్ జర్నీ ఉంటుంది. మీకు ఆల్రెడీ మీరు యూటిలైజ్ చేసుకునే అవకాశం దొరికింది. దానివల్ల మీ టైం కూడా సేవ్ అవుతుంది. రైట్ టోటల్. అంటే భవిష్యత్తు తరాలకు అందించే క్రమంలో ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారా? ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే మనం చాలా వరకు ఈ ప్రెసిడెంట్ అనేది ఒకసారి ఆ పొజిషన్ వచ్చాక వాళ్ళు ఆటోమేటిక్గా, అంటే అనివార్య కారణాలే కావచ్చు, పర్సనల్ రీజన్సే కావచ్చు, కొన్నిసార్లు ఆ చేంజెస్ వల్ల కానీ వాళ్ళు పూర్తిగా డైల్యూట్ అయిపోయేటట్టు కాకుండా
పాత్ర అనేది ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు టీఎల్సీ, వాళ్ళందరూ నిజంగా ఎంతవరకు క్రియాశీలకంగా ఉంటున్నారు? సో అంటే ప్రతిసారి ఒక ప్రెసిడెంట్ యాక్ట్ చేసినంత చేయకపోయినా సపోర్ట్ అనేది ఆల్వేస్ ఎంతవరకు ఉంటుంది? లేదా ప్రెసిడెంట్ నేను అయితే నేను చేస్తా, లేదంటే అంతవరకు ఐ విల్ బి జస్ట్ లైక్ దట్ ఐడల్, అంటే ఓకే ఉన్నామా లేమా అన్నట్టుగా కాకుండా హోల్ హార్టెడ్గా ఎంతవరకు సపోర్ట్ దొరుకుతుంది, ఎంతవరకు ఆ తర్వాత కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు? అదే అండి, బేసికల్గా మీరు అన్నట్టు అలాంటి వారు కూడా ఉంటారు. అలాంటి వారిని మోటివేట్ చేస్తూ మీరు రావాలి, మీ దగ్గర ఈ టాలెంట్ ఉంది, మీరు ఓన్ చేయండి, యూ లీడ్ దిస్ ఎఫర్ట్, ఐల్ బి అ బ్యాక్ బోన్, వేర్ ఎవర్ ఐ నీడ్ ఐ కెన్ స్టెప్ ఇన్ అండ్ హ్యాండ్ హోల్డ్ టు టేక్ ఇట్ టు ద ఫినిష్ లైన్ అనే విధంగా టీంని మోటివేట్ చేస్తూ, అలా టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఇది చేస్తూ, అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ నుంచి కూడా మనం ఎప్పుడు అడిగినా దే ఆర్ దేర్ ఫర్ అస్. ఆ అడ్వైజరీ కానీ, ఆ విజన్ కానీ, ఆ గోల్స్ వైజ్ కానీ, టీం కూడా మా టీంలో కూడా చాలామంది ఆల్మోస్ట్ చాలా వరకు వెరీ ఎక్సైటెడ్గా కోఆర్డినేట్ చేస్తూ, కోఆపరేట్ చేస్తూ చక్కటి ఎందుకంటే నేను చెప్పిన ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నా ఒక్కడి వల్ల అయ్యే కావు. ఇంతమందిని పిల్లల్ని కోఆర్డినేట్ చేయటం, ఒక 12 hours ఆఫ్ ఒక కల్చరల్ రన్ చేయటము, ఇదంతా టీంలో కీ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ తోటి నిజంగా పనిచేయాలి, ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి, సంస్థకి వాల్యూ చేయాలని వాళ్ళందరూ అవ్వటం వల్లనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉంటారు కొంతమంది ఉంటారు, బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. సో టీఎల్సీఏలో అంటే మీకున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక 2 points చెప్పండి. టీఎల్సీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఈజ్ బేసికలీ మీరు అన్నట్టు ప్రతి సంస్థకి ఓకే ఈ ఇయర్ నేను వచ్చి ఇలా చేయాలని ఉంటుంది. టీఎల్సీలో ఆల్రెడీ యూ నేమ్ ఇట్, దే హ్యాడ్ ఇట్, దే హ్యావ్ డన్ ఇట్. ఆర్టిస్టులు అవనండి, విఐపీస్ కానివ్వండి, అటు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఎంతో మంది ఆ ప్లాట్ఫామ్కి వచ్చారు, డిఎస్పీ గారు, రైట్. అవన్నీ చేస్తూ నువ్వు మళ్ళీ కొత్తదనం యాడ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ అరే మనకి ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అన్నట్టు కమ్యూనిటీ, దే రిసీవ్ వెల్. చక్కటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, మా క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు చూస్తే ఈ సంక్రాంతికి మా ఉగాదికి ఈ 2 కార్యక్రమాల్లో మొత్తం నార్త్ అమెరికాలో మీరు చూడండి, లోకల్ ఆర్గనైజేషన్ మేము తెచ్చిన స్టార్ క్యాస్ట్ కానీ, మేము చేసిన విధానం కానీ ఒక లోకల్ ఆర్గనైజేషన్కి డెఫినెట్గా అది చాలా బాగా జరిగింది అని నా నమ్మకం. సో అది ఊరు నుంచి దొరుకుతుంది మాకు. సో ఇందులో అంటే ఉగాది పచ్చడిలాగా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఆపరేటింగ్ వైజా, లేకపోతే ఎలా అంటారు, ఐదర్ ఆపరేటింగ్ వైజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఆ ప్రాసెస్ లో జరుగుతుండేటప్పుడు సో వేరియస్ పాయింట్స్ ఉంటాయి. Sometimes where we can come together one point, or sometimes where we debate. Right. So yeah, kind of. Debate wise, basically I did not have, honestly touch wood, I did not have any problems in terms of operations. Endukante see basically I run through them. Okay guys, if you are willing, you can take up. You have any ideas, let me know. Do you know any artists, let me know. వారు అందరిని అడిగి వారు లేనప్పుడే I step in and I take it. So when you are doing on your own, you will have problems. When you are giving opportunity to the team to step up, you won't have any problems. When you're putting your team first, you won't have any debates or any kind of rifts within the team, right? ఇన్ టర్మ్స్ ఆఫ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా మా కమ్యూనిటీ ఇంకా మాకున్న దానికి మాకు తక్కువ క్రౌడ్ అని చెప్తాను నేను. అదే ఇలా న్యూ జెర్సీ కానీ ఇంకెక్కడికి వెళ్ళిన తెలుగు ఇంకా కూడా రైట్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో అంటే ఈ క్రౌడ్ కూడా అంటే అక్కడ మెజ్జయ్యే క్రౌడ్ ఉన్న క్రౌడ్ రప్పించడం చాలా కష్టం, చాలా కష్టం, చాలా. ఎందుకంటే మనం ఎవరి ఇయర్ చూస్తుంటాం కదా, దాని వల్ల కూడా కొంతమంది డల్ అయిపోతుంటారు, కొత్త వాళ్ళు కొంత యాడ్ అయితే ఎనర్జీ ఉంటుంది డెఫినెట్ గా. సో ఈ ప్రాసెస్ లో కొత్త వాళ్ళు యాడ్ అయ్యే వాళ్ళు తక్కువ ఉండి పాత వాళ్ళు ఎక్కువ ఉండేటప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కరెక్ట్. అదర్వైజ్ ఇఫ్ యూ యాడ్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎక్సైటింగ్ అంటే తప్ప అదర్వైజ్ ఇట్స్ టఫ్ టు బ్రింగ్. ఇట్స్ రియల్లీ టఫ్. సో ఈ ప్రాసెస్ లో మీరు ఎటువంటి వాళ్ళు రప్పించే క్రమంలో మీకు ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? వాళ్ళు రప్పించే విధంగా నేను ఎలా ప్లాన్ చేస్తానంటే అండి, ఇప్పుడు పిల్లలు డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే సమ్వేర్ దే ఆర్, రైట్. వై దే హ్యావ్ టు కమ్ టు దన్ ఆడిటోరియం ఆర్ అన్ ఈవెంట్, రైట్. వారు ఎందుకు రావాలి? నేను కాల్ చేస్తాను, లేకపోతే మా సంస్థ నుంచి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పంపించిన వాళ్ళ హాఫ్ డేని టీఎల్సీ కోసం మా కోసం ఎందుకు స్పెండ్ చేయాలి? చక్కటి విందు భోజనం,
అందరం మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక సంగీత విభావారి నాన్ స్టాప్ ఒక 2 గంటల పాటు. ఇప్పుడు మేము చెప్పిన ఆర్టిస్టులు, యూ నేమ్ ఇట్, రైట్, దే ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బ్రీడ్ ఫ్రమ్ టాలీవుడ్, రైట్. డెఫినెట్లీ దే విల్. ఇప్పుడు మొన్న నెహ్రూ గారి టైంలో మణి శర్మ గారు వచ్చారు, నాన్ స్టాప్ 2.5 గంటల పాటు. అలాంటి కార్యక్రమం కావాలని కమ్యూనిటీ అంతా అడుగుతుంది, రైట్. సో దట్ మీన్స్ దే వాంటెడ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ డూయింగ్ వాట్ దే వాంట్. సో మాకు ఆపర్చునిటీ ఉంది అక్కడ. యా, ఆ దిశగానే మేము ప్లాన్ చేస్తున్నాం. రైట్, పర్ఫెక్ట్. ఫైనల్గా మీరు తెలుగు ప్రేక్షకులకి అండ్ మా ఆడియన్స్కి టీఎల్సీ తరఫున మీరు ఇచ్చే మెసేజ్. టీఎల్సీ తరఫున అగైన్ ఎస్పెషల్లీ ఫర్ న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీ, మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఈ టీఎల్సీఏ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంది. అలాగే ఈ ఇయర్ ముఖ్యంగా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎంతోమంది సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మీరందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ పిల్లల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి. జస్ట్ వచ్చి అటెండెన్సే కాకుండా వచ్చి సంస్థకి ఎలా ఉపయోగపడతామో, మేము ఎలా వాల్యూ యాడ్ చేయగలుగుతాం అనుకుంటే ఇది ఇంకొక 50 సంవత్సరాలు నడుస్తుందని నా పర్సనల్ ఫీలింగ్ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అన్న మైండ్ సెట్లో ఉంటే వీ కెన్ టేక్ ఇట్ ఫర్ మోర్ డికేట్స్ ఫార్వర్డ్. రైట్, థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సింహ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఓవరాల్గా టీఎల్సీఏ ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు అవసరమైనవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ముందుకు పోతుంది. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసే క్రమంలో టీఎల్సీఏ భవనాన్ని కూడా నిర్మించడం ప్రాసెస్లో ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఇప్పుడు టీఎల్సీఏకి ఒక హౌస్ అంటూ నిర్మించుకున్నాం. సో ఈ క్రమంలో మాకు చాలా టైము మిగులుతుంది అని కూడా ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడుండే జనరేషన్ కూడా యాడ్ చేస్తూ పనిచేయడం కూడా చాలా అడ్వాంటేజ్గా భవిష్యత్తులో మరొక 100 ఏళ్ళ పాటు టీఎల్సీకి ఎటువంటి డోకా లేకుండా చక్కగా రన్ చేసే అవకాశం ఉంటుందని ఆయన మాటలో వ్యక్తపరచడం జరిగింది. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా టీఎల్సీఏ ముందుకు కొనసాగాలని, అదేవిధంగా సుమంత్ గారి ప్రెసిడెంట్షిప్లో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ నిర్మించాలని, తీసుకురావాలని, తెలుగు వారందరికీ స్పెషల్లీ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారందరికీ కార్యక్రమాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్ సాక్షి టీవీ.